నమస్తే ఫ్రెండ్స్ అండ్ పెద్దలందరికీ నమస్కారం అండి. నా పేరు కుమార్, ఛానల్ నేమ్ కుమార్ ఎక్స్క్లూజివ్. లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ అయిపోయింది. సో F1 OPTని బ్యాన్ చేసేస్తారా అనేది ప్రస్తుతం బర్నింగ్ హాట్ టాపిక్ నడుస్తుందండి. అదేమైందంటే అంటే నా ఎక్స్పీరియన్సెస్, నా అనుభవాల తర్వాత చెప్పనా లేకపోతే పాయింట్స్కి వెళ్ళిపోనా అనేది ఆలోచిస్తున్నాను అనమాట. పోనీ ఎండింగ్లో చెప్దాం. సో అమెరికాలో OPT ప్రోగ్రాం రద్దు చేసే బిల్లుపై భారత విద్యార్థుల్లో ఆందోళన ఏంటి అసలు అంటే, అమెరికా కాంగ్రెస్లో ఇటీవల ప్రవేశపెట్టిన ఓ బిల్లు ప్రస్తుతం అంతర్జాతీయ విద్యార్థులకు, ప్రత్యేకించి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, దీన్ని ఇంగ్లీష్లో స్వీట్గా స్టెమ్ అంటారండి, రంగాల్లో ఉన్నవారికి. నాన్ స్టెమ్ అంటే ఎవరోనూ డౌట్ వస్తుంది. అంటే MBA, ఈ సైన్స్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్ కానిది, ఇంజనీరింగ్ కానిది నాన్ స్టెమ్ అవుతుంది కదా, వాళ్ళకి CPT అని 1 year ఇస్తారు. సో మళ్ళీ అందులో 2 రకాలు ఉంటాయి, Day 1 CPT అని, CPT అని. ఓకే, పట్టభద్రులు అయ్యాక గరిష్టంగా 3 సంవత్సరాలు అమెరికాలో పనిచేసే అవకాశం కలిగించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ OPT అంటారు. ఒక కార్డు ఇస్తారు. అంటే ఒక వర్క్ చదువుకున్నావు కదా బాబు ఆర్ అమ్మాయి, జెండర్ కదా బోత్, నువ్వు ఎంతో కొంత అప్పు చేసి వచ్చి ఉంటావు. ఆ చదువుకున్నది ఈ అప్పు తీర్చడానికని, మన యాంగిల్లో అప్పు తీర్చడానికి, ప్లస్ చదువుకున్నది నీకు దేశానికి ఉపయోగపడేలాగా వారానికి 20 గంటలు ఆ యూనివర్సిటీకి ఇన్ని మైల్స్, 40 miles 20 miles డిస్టెన్స్లో ఆ టెక్నాలజీకి సంబంధించిన దాంట్లో పనిచేయ బాబు అని ఒక కార్డు ఇస్తారండి. ఆ కార్డు ట్రావెలింగ్ పనికిరాదు, పనిచేయడానికే పనికి వస్తుంది అనమాట. ప్రోగ్రామ్ని ఇస్తారు. ఇందులో చాలా రూల్స్ ఉంటాయి. F1కి నువ్వు క్యాష్కి పని చేయకూడదు, క్యాంపస్ బయట పని చేయకూడదు, బాడీ షాపులు రన్ చేయకూడదు, బిజినెస్లు చేయకూడదు, ఇవన్నీ ఉంటాయి. అన్ని తూట్లు పొడిచారు మన వాళ్ళు. తర్వాత చెప్దాం. రద్దు చేయాలని సూచిస్తుంది. ఈ బిల్లుతో అమెరికాలో చదువుతున్న అనేక మంది భారతీయ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఏర్పడుతున్నాయి. అంటే ఇప్పుడు అమెరికాలో ఎవరైతే F1 మీద ఉన్నారో వాళ్ళు నిద్రపడుతుందని నేను అనుకోనండి ఈ బిల్లు పాస్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు పాపం ఎంతో కొంత అప్పు చేసి ఇండియా నుండి వస్తారు. అప్పు తీర్చే లోపల కంట్రీ వదిలి వెళ్ళిపోవాలి. ఇదే ప్రాబ్లం చాలా కంట్రీస్లో ఉంది. అందుకనే అమెరికా బ్యూటీ ఏంటంటే, చదువుకున్నాక పనిచేయడానికి ఇచ్చే కార్డు వల్ల 3 సంవత్సరాల్లో వాళ్ళు అప్పు తీర్చేస్తారనమాట. లక్కుంటే H1B వీసా వస్తుంది, వర్క్ వీసా. సో అది వేరే కంట్రీస్లో లేదు. స్విట్జర్లాండ్ కానీ, చాలా కంట్రీస్, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, సబ్జెక్ట్ కరెక్షన్ ఆ కంట్రీస్ నుండి చూస్తున్న విద్యార్థులు రాయండి కామెంట్, నేను ఒకవేళ తప్పు చెప్పాను అనుకుంటే. సో ఈ బిల్లుతో అమెరికాలో ఉన్న అనేక మంది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రశ్నార్థకాలుగా ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఈ విద్యార్థులు చాలామంది తమ విద్యానంతర వృత్తిపరమైన అనుభవం కోసం మరియు H1B వంటి H1B అంటే ఒక వర్క్ పర్మిట్ అనమాట, 3 ఏళ్ళకి ఇస్తారు, దీర్ఘకాలిక వీసా మార్గాల్లోకి ప్రవేశించేందుకు OPT మీద ఆధారపడుతున్నారు. 3 సంవత్సరాలు ఇనీషియల్ ఇస్తారు, 3 సంవత్సరాలు ఇస్తారు, ఇంకొక సంవత్సరం ఎక్స్టెన్షన్ ఇస్తారు, 7 సంవత్సరాలు ఇస్తారు. అవుట్సోర్సింగ్ కంపెనీ 7 సంవత్సరాలకి వెనక్కి పంపిస్తుంది. వేరే ఇండియన్ US క్లయింట్ ఫుల్ టైమ్ అయినా కన్సల్టెన్సీస్ ఏం చేస్తారంటే, ఆ 7 సంవత్సరాలు అయ్యాక బయటికి వెళ్ళిపోకుండా ఉండడం కోసం బైపాస్ చేయడానికి గ్రీన్ కార్డ్ అనే ప్రాసెస్లో లేబర్ పర్మ్ అప్రూవ్ అయితే ఆ బైపాస్ అయిపోతుంది అన్నమాట ఆ రూల్. సో అది ప్రధాన అంశాలు ఏంటి, కీ పాయింట్స్. OPT అంటే ఏంటి? OPT అనేది F1 వీసాపై ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు తమ అధ్యయన రంగంలో గరిష్టంగా 12 నెలల పాటు పని చేయగలిగే అవకాశం ఉంటుంది. స్టెమ్ గ్రాడ్యుయేట్స్ అదనంగా ఇంకో 24 నెలలు పొడిగింపు లభిస్తుంది. మొత్తం ఇది 36 నెలలు, 3 సంవత్సరాల వరకు ఉంటుంది. నేను 2014లో ఇలాంటి సబ్జెక్ట్ వీడియో చేశాను. అప్పుడు రమ్య అని ఒక ఆవిడ స్క్రిప్ట్ ఇచ్చారు మనకు. ఆవిడ అప్పుడు F1 OPT మీద ఉండేది. OPT EAD ఎక్స్టెన్షన్ మీద నేను అదే టైటిల్ పెడితే జెఫ్ ఎడ్గర్ అని ఉన్నాడండి, వాల్ స్ట్రీట్ జర్నల్ నుంచి మనకి రాశాడు, నీకు ఎవరు ఇచ్చారు ఈ స్క్రిప్ట్ ఏంటి. ప్రతి వీడియోకి ఎవరో ఒక మీడియా, మనల్ని అమెరికన్ మీడియా, జర్మనీ మీడియా, ఇండియా మీడియా కాంటాక్ట్ చేస్తారు. స్క్రిప్ట్ ఎవరు ఇచ్చారు ఏంటి, నీ పరిశోధన ఏంటి అని. ఆవిడ స్టూడెంట్ కాబట్టి చెప్తున్నాడు. స్టూడెంట్ వర్కర్, ఫోటో న్యూ జెర్సీలో పనిచేసేది.
సో ఇలా చెప్తే నీకు ఎవరైనా F1 విద్యార్థులు తెలుసా, నాతో మాట్లాడించగలగావా అని అడిగారు. అప్పుడు ఆయన కోసం నేను ఒక పబ్లిక్లో వీడియో పెట్టాను. ఎవరు రెస్పాండ్ అవ్వాలి. అంటే మనకి ఇక్కడ F1 విద్యార్థులు అబ్బాయిలకి చాలా పిరికి వేదవాళ్ళండి చాలామంది. తిట్టినా అనుకోకండి. అంటే మీడియాతో మాట్లాడడానికి భయపడతారు. అల్ జజీరా ఇంగ్లీష్ న్యూస్ ఆర్టికల్కి వచ్చారు, ఎవరో మాట్లాడారు, మరి అదే టైంలో చూశాను. భయపడిపోతారు. మీడియా అంటే వాడు వీడిని ఏదో దొబ్బేస్తుంది అన్నట్టు. ఆ మీడియా అప్పుడు నాతో పనిచేసిన సహచరుడు ఇంకా ముందుగా అంటే 2008లోనో 2009లోనో ఎంఎస్కి వచ్చారు. అతను మాట్లాడాడు. కానీ లేటెస్ట్గా ఎవరంటే, ఎందుకంటే వాళ్ళ సాధక బాధలు తెలిస్తే గవర్నమెంట్ చెప్తే ఏ విధమైన చేంజెస్ తీసుకురావడానికని పాజిటివ్గా ఇదంతా. కానీ నాకు నెగిటివ్ మార్కెటింగ్ చేసి నెగిటివ్ ప్రొపగండా హ్యాటర్స్ చేస్తారు. సో నేను F1కి కానీ H1 కానీ ఇండియా కానీ ఇండియన్స్ కానీ ఎగ్నెస్ట్ కాదు, సమాజాన్ని శ్రేయస్ కోసం కోరేవాడిని. సో నాకు ఎగ్నెస్ట్ అన్నవాడు ఎవడైనా టెర్రరిస్ట్ వాడు. నేను సమాజం బాగుపడాలి అనే దాంట్లో మొదట నుండే వ్యక్తిని కదా. సో వాళ్ళు ఏ విధంగా చేంజెస్ తీసుకురాగలగాలి అంటే ఎవడో ఒకడు ఆ విషయం మీద ఉన్నవాడు మాట్లాడాలి కదా. అందుకని నాకు బ్లూంబర్గ్ L1Aలో ఎవరైనా ఉన్నారా, ఇంకో మీడియా CNN అయితే, ఇంకోటి CBS అయితే నేనే వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చాను వాళ్ళ స్టూడియోలో H1B మీద. అలాగే అన్ని రకాల విషయాల మీద A to Z అని ఉంటాయండి. ఓన్లీ ఒక F1 H1B మన వాళ్ళు ఏదో పెద్ద రింగ్ లీడర్ లాగా ఫీల్ అవుతారు. అలా ఫీల్ అవ్వాల్సినంత సీన్ ఏం లేదు. తర్వాత F1 వాళ్ళు కూడా ఫీల్ అవ్వడానికి ఏం లేదు. నువ్వు వీసాని పెళ్లి చేసుకోలేదు కదరా బాబు, పెళ్లి చేసుకున్న పెళ్ళాలే పారిపోతూ ఉంటారు. ఇంక నువ్వు ఇంకా వీసాని పట్టుకుని వేలాడి నేను F1 వీసాని రింగ్ లీడర్ అనడానికి ఏం లేదు. అదే అమెరికాలో ఈజియెస్ట్ వీసా అమెరికా రావడానికి. సో పలుకుబడి ఉన్న ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే 17% ట్యాక్స్ OPT మీద. అందుకని వాళ్ళు 50 లక్షలు అప్పు చేసి వస్తారు, తెలియక పిచ్చిన కొడుకులు పిచ్చి ముందులో 8 లక్షల్లో ఎంఎస్ అయిపోయినా కూడా ఉంటుంది. ఎక్కడ ఎంఎస్ చేసామని ఎవడు అడగడండి. స్కిల్ ఉందా లేదో అడుగుతాడు. టాప్ 3 యూనివర్సిటీస్ తప్ప ఎక్కడ చదివినా బేవర్సే. అది నిన్న మనకు ఆయన ఇండియా నుంచి కాల్ చేసిన వీడియోలో చెప్పడం జరిగింది. సో ఇంకా హైదరాబాద్లో అప్టెక్లు అన్నిటిలో నేను కోర్సుల్లో చేసాను. ఇక్కడ యూనివర్సిటీలు కూడా అంతే, పెద్ద ఏమి ఉండదు. తర్వాత పలుకుబడి ఉన్న మార్పులు ప్రస్తుత H1B మీద అయితే 30% ట్యాక్స్ కూడా OPT మీద 3 ఏళ్ళు చేసేస్తారండి. ఓకే, మనం ఎక్కడున్నాము? ఈ ప్రధాన పలుకుబడి ఉన్న మార్పుల దగ్గర ఆగాం కదా. ప్రస్తుత బిల్లు ప్రకారం OPT ప్రోగ్రామ్ను పూర్తిగా రద్దు చేయాలని ప్రతిపాదన కారణంగా ఇది అమెరికన్ ఉద్యోగాలకు అన్యాయం చేస్తుందని, విదేశీ విద్యార్థులను తక్కువ వేతనాలు ఉద్యోగంలోకి తీసుకునే మార్గంగా కంపెనీలు దీన్ని వినియోగిస్తున్నాయని విమర్శలు ఉన్నాయి. చాలామంది అమెరికన్స్ చాలా ఆర్టికల్స్ రాశారు. అమెరికన్ కార్పొరేషన్స్ F1 OPTని హైర్ చేయడానికి ఏంటంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం వాళ్ళకి మినిమం వేజ్ ఇవ్వాలని రూల్ ఏం లేదండి. వాళ్ళని $5కైనా పని చేయించుకోవచ్చు, $10కైనా పని చేసుకోవచ్చు, $15కైనా పని చేసుకోవచ్చు. అందుకని కాలిఫోర్నియాలో ఒక అతను $20 పని చేసి ఉండలేక న్యూజెర్సీ వైజాగ్ ఇండియా వెళ్ళిపోయాడు. అదే స్టార్టప్ కంపెనీ అనమాట. సో అంత దారుణంగా వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. అదే అమెరికన్ హైర్ చేయాలనుకోండి, లేబర్ రూల్స్ ఫాలో అవ్వాలి. F1 OPT CPT D1 CPTకి రూల్స్ ఏం లేవు అనమాట. వీళ్ళు చచ్చినాడు పిల్లకి వచ్చిందే కట్నంలాగా వీళ్ళు జాబులు చేస్తారు. ఎందుకంటే ఇండియాలో అప్పు ఉంటుంది, తీర్చాలి అనేది. కానీ లోకల్ వేజెస్ ఇవన్నీ వీళ్ళకేమీ అవసరం లేదు కదా. టార్గెట్ ఈజ్ లోన్ రీపే చేయాలి అంతే. సో వాళ్ళు ఏంటంటే వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తారనమాట. అది అమెరికన్స్ పొట్ట కొట్టేస్తున్నారు, అమెరికన్ కార్పొరేషన్స్ కలిసి వీళ్ళు కూడా. అందుకని వాళ్ళు దీన్ని ఆపేయాలని వాళ్ళు ప్రపోజల్ పెట్టుకుంటున్నారు అనమాట. సో దీని ద్వారా విమర్శ ఉన్నాయి. దీని ద్వారా H1B వీసా పరిమితులను కూడా చెరిపేస్తున్నారు. వీళ్ళు H1Bలను కూడా ఎరేజ్ చేస్తున్నారనే ఒక ఎలిగేషన్ ఉందన్నమాట. ఇండియాలో అమెరికాలో ఇండియన్స్ ఏ వీసా మీద ఉన్నా రెండో వీసా వాడు నేడుస్తాడంటే, వైఫ్ H1 మీద ఉందనుకోండి, పెళ్ళం F1 మీద ఉందనుకోండి, ఇద్దరు కొట్టేసుకుంటూ ఉంటారు. నువ్వు ఈ వీసానా వీసాని అవి పక్కన పెడితే ఈచ్ వీసా నేను చెప్పాను కదా, అమెరికా ఇస్ ల్యాండ్ ఆఫ్ రీప్లేస్మెంట్ అండ్ డిస్ప్లేస్మెంట్ అని. ఎవరు తక్కువకి వస్తే వాడిని లేపేస్తారనమాట. తర్వాత F1 వాళ్ళు H4EADలను ఆంటీలను తెడ్డం మొదలుపెట్టారు. వాళ్ళు స్కాములు చేస్తున్నారు. రీసెంట్లీ H4EAD ఒకటి W2 2 ఉన్నాయంట. ఒక HR కాల్ చేసి ఆ కంపెనీ 2 జాబులు చేస్తుంది తెలియదు అంటే దాన్ని ఇండియా 2 ఆప్షన్స్ ఇచ్చారంటే, ఇండియా పోతావా ఇక్కడ మమ్మల్ని డిపోర్ట్ చేయమంటావా అని. సో హస్బెండ్ H1B లోపలికి వచ్చాడు. నెవార్క్లో అయింది రీసెంట్లీ. ఓకే, ఆ తర్వాత
చెరిపేస్తున్నారని, పేరోల్లో పన్నులున్న నుండి తప్పించుకుంటున్నారని పేర్కొన్నారు. పేరోల్ పన్నులు కూడా వీళ్ళు ఎగవేత చేస్తున్నారని అంటే మిస్యూజ్ అయిందండి బేసికల్లీ. భారతీయ విద్యార్థులపై ప్రభావం. ప్రస్తుతం మీరు ఇండియాలో జాబ్ చేస్తూ ఆ జాబ్ బాగోలేదనుకుని F1 మీద రావడం అంత మూర్ఖత్వం లేదు. 2025లో అమెరికాకి ఎంఎస్ వచ్చాడంటే ఆడంత పిచ్చినా కూడా ఎవడు లేడని. ఎందుకంటే ఇక్కడ జాబ్స్ లేవు, రిసెషను, దానితోడు ఇలాంటి రూల్స్ వస్తున్నాయి. సో అమ్మ బాబు బాగా డబ్బులు ఉండి నేను ఎంజాయ్ చేయడానికి అమెరికా వస్తున్నాను, ఎంఎస్ చేసి మళ్ళీ వెనక్కి పోతాను అనుకుంటారండి. అంతేగాని మా ఫాదర్ స్కూటర్ మెకానిక్, మా అమ్మ అందరింట్లో పనిచేస్తుంది, ఇల్లు తాకట్టు పెట్టాము, అప్పు చేసాము, ఆ డబ్బులు తీసుకొచ్చి ఎంఎస్ వచ్చాను, తెలుగు సినిమా కష్టాలైతే 2025లో అమెరికాకి ఎంఎస్ రావడం పచ్చి బూత్. ఎందుకంటే మీరు గుసాయించిపోతారు, ఇక్కడ వాళ్ళు బాధపడతారు, వాళ్ళ బ్యాంకులో వచ్చి వాళ్ళు అలాంటి కేసులో కూడా విన్నాం కదా. పేరెంట్స్ కొంతమంది ఎవరో సూసైడ్ చేసి చనిపోయారు, లేకపోతే బ్యాంక్ వాళ్ళు వచ్చారు పట్టుకుపోయారు, ఇతను వెళ్ళలేదు, లేకపోతే ఇక్కడ కూడా ఒకతను సూసైడ్ చేసుకున్నాడు. ఇక్కడ చాలామంది సూసైడ్ చేసుకుంటారు ఇండియన్స్, ఇల్లు కొనేసి పాపం తెలియక. ఓకే, భారతీయ విద్యార్థులపై ప్రభావం. ప్రస్తుతం అమెరికాలో 3 లక్షల పైగా విద్యార్థులు ఉన్నారు. 3 లక్షల F1 విద్యార్థులు ఉన్నారండి. ఓపీటీ లేకపోతే వారు పట్టభద్రులు లేక తక్షణమే H1B వీసా పొందాల్సి ఉంటుంది, లేదా దేశం విడిచిపెట్టాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అలాంటి రూల్ వస్తుందండి. సో ఇది వారి కెరీర్ అభివృద్ధికి, ఫైనాన్షియల్ పబ్లిసిటీ, ప్రత్యేకించి విద్యా రుణాలు తీసుకున్న వారికి విషయంలో పెద్ద సమస్య. అంటే ఎవరైతే ఇండియాలో హ్యూజ్ అప్పులు చేసి వచ్చారో వాళ్ళందరికీ హార్ట్ అటాక్ వస్తుంది ఇలాంటి బిల్లు పాస్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోవాలి ఎంఎస్ అయ్యాక. సో 50 లక్షలు అప్పు చేసి వచ్చి కూడా ఎంఎస్ చేసి ఇండియా వెళ్తే ఎవడైనా అసలు మనకి TCS కానీ గూగుల్ కానీ వాళ్ళు మనల్ని ఇంటర్వ్యూలకు పిలుస్తారండి ఇండియాలో. నేను ఇక్కడ ఎంఎస్ చేసినట్టు వాళ్ళకే తెలుసు ఇక్కడ ఎంఎస్ ఎలా ఉంటుందో. తర్వాత అసలు ఇంటర్వ్యూలు క్లియర్ చేయగలమా, జాబ్ వస్తుందా, బట్ నీ అప్పేమో 50 లక్షలు ఉంటుంది, నీ శాలరీ అక్కడ 5,000 to 50,000 ఉందనుకుందాం, జాన్ జిగర్ అయితే 1,00,000 వస్తుంది అనుకుందాం, ఎప్పుడు తీర్చాలి అది? సో అమెరికాలో ఎంఎస్ అనేది పచ్చి భూతాలు మీరు వస్తే ఈ 2025లో ఇచ్చిన అడుగులు. ఓకే, ప్రస్తుత పరిస్థితి. ఈ బిల్లు అమెరికాలో అంటే ఈ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీస్ బాగా కమిషన్ చేసుకుంటాయి, అందుకని మిమ్మల్ని హై ఫీజు ఉన్న యూనివర్సిటీలు పంపిస్తాయి. ప్రస్తుత పరిస్థితి. ఈ బిల్లు అమెరికాలో వలస విధానాలను మరియు ఉద్యోగ విధానాలపై కొనసాగుతున్న చర్చలతో అనుసంధానమైంది. వేరే బెస్ట్ కంట్రీస్ చూడండి, ఎందుకంటే ఇక్కడ ఓపీటీ ఇది టెన్షన్స్ ఉన్నాయి కాబట్టి. దేశీయ ఉద్యోగుల హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని బిల్లు మద్దతుదారులు చెబుతుంటే, అంటే అమెరికాలో డొమెస్టిక్ వర్కర్స్ని కాపాడాలని, ఇతరులు ఇది ప్రతిభావంతులైన విదేశీ టాలెంట్ని కోల్పోయే పరిస్థితికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. మనం ఇంతకుముందు ఒక ఆయనతో మాట్లాడడం గుర్తుందా? గూగుల్ పిచ్చయ్య, సత్యనారాయణ వీళ్ళందరూ ఎంఎస్కి వచ్చారంటే టాప్ 3 యూనివర్సిటీకి ఏం చేయని వాడు ఎవడైనా సరే అమెరికాకు ఉపయోగపడనట్టేనండి వాడు. సో బట్ కొంతమంది ఏం ఆర్గ్యూ చేస్తారంటే అమెరికా టాలెంట్ నష్టపోతుంది అంటారు. సో ఎక్కడ నష్టపోతుంది? అమెరికన్ యూనివర్సిటీస్ నష్టపోతాయి, డబ్బులు కావాలి కాబట్టి. సో గమనించాల్సిన విషయం ఏంటంటే గతంలో ఇలాంటి బిల్లులు ప్రవేశపెట్టబడినప్పుడు అది విజయం సాధించలేదు, కానీ ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ గారి అడ్మినిస్ట్రేషన్లో విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పటి ఈ బిల్లు కూడా శాసనసభ రెండింటిలోనూ ఆమోదం పొందాలి, అధ్యక్షుడి అనుమతి కూడా అవసరం. అందువల్ల ఇది చట్టంగా మారుతుందా అంటే బిల్లు చట్టంగా మారుతుందా లేదా అనేది ఇప్పటికీ అనిశ్చితంగా ఉంది. సో ఇప్పటికి అయింది కదా. నా పాయింట్స్ ఏంటంటే 2008 నుంచి 2018 వరకు నేను ఫేస్బుక్లో యాక్టివ్గా ఉండేవాడిని, లైవ్ రాస్తుండేవాడిని ఏమేం జరుగుతున్నాయి, కన్సల్టెన్సీలో డబ్బులు అడుగుతున్నారు, డబ్బులు ఇచ్చిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందుమే పొందుపరిచేవాడిని. అప్పుడు మీడియా నన్ను చాలాసార్లు అప్రోచ్ అయింది. ఒక జర్మన్ మీడియా టైమ్స్ మ్యాగజైన్ అయితే 1 year నా వీడియోలన్నీ చూసి నా ఇంటికి వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసి జర్మనీలో H1B వీసా అలాంటి వీసా స్టార్ట్ చేయాలంటే నీ అనుభవాలు ఏంటి అని అడిగితే ఆడియో వీడియో రిటర్న్ పబ్లిష్ అయిందనమాట. అక్కడ అది చూసి ఒక అతను అన్నాడు, మీరు ఇంత ఎక్స్పోజ్ చేస్తున్నారు కదా, ఇదే జర్మనీ అయితే కన్సల్టెన్సీని హ్యాంగ్ చేస్తారు, అమెరికా ఎందుకు చేయట్లేదు, ఎక్సెప్ట్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఇండివిజువల్గా ఎంప్లాయీస్ని పట్టుకుని డిపోర్ట్ చేస్తున్నారని అడిగారు.
అప్పుడు అతను మనకి జ్యుడిషియరీ బిట్వీన్ జర్మనీ అండ్ ఇండియా కూడా యుఎస్ కూడా మనకు పంపాడు, చదివాను ఆర్టికల్. అంటే ఎంత వీక్గా ఉంటుంది అమెరికాలో జ్యుడిషియరీ సిస్టమ్ అనేది. దాని తర్వాత ఇప్పుడు కంపేర్ టు జర్మనీ అనమాట, పనిష్ చేయట్లేదు కదా, వైట్ కాలర్ క్రైమ్ చల్తాయి. ఇప్పుడు ఫేక్ రెజ్యూమ్ ఉంది 6 నెలల జైలు శిక్ష, ఫ్రాక్సీ ఉంది 6 నెలల జైలు శిక్ష. ఎక్కడ వెళ్తున్నారు మీరు? ఈ నేరాన్ని అరికట్టాలి, నాట్ రిపోర్టింగ్ క్రైమ్ ఈజ్ ఆల్సో క్రైమ్ కదా. మీ ఫ్రెండ్ నిన్న ఒక ఆయన ఈమెయిల్ వేసాడు, మా ఫ్రెండ్ ఫేక్ చేసి అమెజాన్లోకి వెళ్ళేసాడు, ఏం చేయమంటారు నన్ను అని అడిగాడు. ఆ డీటెయిల్స్ అని యూఎస్సిఐసికి టిప్ ఇచ్చామన్నాను, ప్లస్ ఆ క్లయింట్కి కూడా చెప్పామన్నాను, ఇచ్చారు. సో నాట్ రిపోర్టింగ్ క్రైమ్ ఆల్సో క్రైమ్ కదా. సో చెప్తే ఎవడో ఒకటికి అలాంటి గుండె గీసి కాళ్ళకి చేతుల సంఖ్యలు వేసి ఏరోప్లేన్లో డిపోర్ట్ చేస్తే మిగతా వాళ్ళ లైన్లోకి వస్తారు, అయిపోయింది. సో తర్వాత వాల్ స్ట్రీట్ జర్నల్ కానీ చాలా మీడియాలు మనల్ని అప్రోచ్ అయ్యి సిబిఎస్కి నేనే వెళ్ళాను, ఇలా H1B F1 మీద ఉన్న కష్టాలన్నీ చెప్పడానికి ఎవరు ముందుకు రారండి, భయం అనమాట. ప్లస్ క్యాష్ పని చేస్తారు, నెగ్లిజెన్స్గా ఉంటారు. నిన్న కూడా ఒక అతను ఎవరో ఇన్స్టాగ్రామ్ పంపారు, 3 లక్షల మందికి 300 మందికే టికెట్లు ఇచ్చారు, డిపోర్ట్ అవ్వమన్నారు, లైట్ తీసుకోండి అన్నాడు. అలా సోషల్ మీడియా అలా చెప్తా గురు. యూఎస్సిసిలో F1 రూల్స్ ఉంటాయి. నేను విద్యార్థితో మాట్లాడాను, అతనికి కొంత తెలుసు, నాకు కొంత తెలుసు అనుకోండి, ఎక్స్చేంజ్ చేసుకోము ఇన్ఫర్మేషన్. అతను నన్ను బెటర్ సేఫ్ గురు, డ్రైవ్ చేయకు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవడో తాగేసి వచ్చి గుద్దినా కూడా నీకే బొక్క కదా. అంటే ఓన్లీ స్పీడింగ్ టికెట్ వల్ల కాదు, ఆ అమ్మాయి పోలీస్ ఆపమంటే ఆపలేదు, ఇలాంటి అవన్నీ నువ్వు అమెరికాలో F1 వీసా అప్లై చేసే ముందు యూఎస్సిసి సైట్లోకి వెళ్ళి F1 రూల్స్ అన్నీ చదవాలి కదా గురు. నాలంటాడు వీడియో పెట్టాడు, డూస్ అండ్ డోంట్స్ చూడాలి. మిగతా వాళ్ళు వీడియోలు, బ్లాగులు, రీల్స్ అవసరం లేదు. నువ్వు యూఎస్సిఐసి వెబ్సైట్కి వెళ్ళు, అందులో ఏముందో చూడు, నువ్వు చదువు. అసలు నువ్వు కన్సల్టెన్సీ ద్వారా అమెరికాకి ఎంఎస్కి ప్రయత్నించావంటే నువ్వు అసలు అన్ఫిట్, అసలు ఇండియాలో బజ్జీలు అమ్మడానికి కూడా పని చేయవు నువ్వు. ఓకే, వచ్చావనుకో, తెలియక వచ్చావనుకో, యూఎస్సిఐసి సైట్లోకి వెళ్ళి చూడు, అప్పుడు రూల్స్ ఫాలో అవ్వు. అప్పుడు నువ్వు చదువుకుందుకే వచ్చావు కాబట్టి చదివే మెయిన్. నేను ప్రో పాలస్తీన్లో పార్టిసిపేట్ చేస్తాను, హమాస్లో చేస్తాను, లేకపోతే టెర్రరిస్ట్ టైటిల్ చేస్తాను అంటే చూడ ఒక అమ్మాయి డిపోర్ట్ అయిపోయి సెల్ఫ్ డిపోర్ట్ అయిపోయింది, అలా చేసేస్తారు. తర్వాత ఆన్లైన్లో అలాంటి పోస్టులు రాసినా కూడా పంపిస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ ఒక స్టాండ్ తీసుకుంది, ఇది మా రూలు, దీనికి ఎగ్నెస్ట్ ఎవరు ఉన్నా మేము డిపోర్ట్ చేస్తామన్నప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే అమెరికాలో యూఎస్ పాస్పోర్ట్ ఉన్నవాడు ఆర్ యూఎస్ సిటిజన్షిప్ ఉన్నవాడు తప్ప ఇంకెవరికి ఆన్లైన్లో పొలిటికల్ గురించి రాసే హక్కు లేదనమాట. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వేరు, బట్ వెన్ కమ్స్ టు పాలిటిక్స్ గవర్నమెంట్ బట్టి నువ్వు ఉండాలి కదా. బైడెన్ గారు అడ్మినిస్ట్రేషన్ టైంలో అంతా చల్తాయేలాగా ఉంది, ఇప్పుడు అలా నడవదు కదా. ఇల్లీగల్గా ఎంటర్ అయిన వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తున్నావు కదా. సో ఆ రూల్స్ గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా నువ్వు వెళ్ళాలితో అసలు నీ రూల్ ఏంటి నువ్వు చదువుకోవాలి కదా. ఐసీఈ వెబ్సైట్ మీద రాస్తుంది కదా, క్యాష్కి పని చేస్తే రిపోర్ట్ చేయండి అని. అలా రిపోర్ట్ చేయండి అని నేను యూట్యూబ్లో ఎవరో రాస్తే కామెంట్ తీసుకెళ్ళి ఎక్స్లో వేస్తే కమ్మోళ్ళ మీడియా వాడు, పేరు గుర్తుట్లే, M9, వాడేమో నేను యాంటీ ఇండియా, యాంటీ F1, యాంటీ H1 అని వాడు రాసుకున్నాడు. గ్రేట్ ఆంధ్ర కూడా ఒక ఆయన హోటల్స్ రైడ్ చేయమన్నారని ఎవరిదో కామెంట్ నేను పోస్ట్ చేసిన, ఆయన తీశాడు పాపం గ్రేట్ ఆంధ్ర. సో నన్ను ఎలా మిస్యూజ్ చేస్తున్నారు చూడండి నా పేరు. దాని తర్వాత నన్ను డీఫేమ్ చేద్దామని వేదవాళ్ళు అయిపోయింది. ఆ తర్వాత ఎక్కడ లాస్ట్ ఇట్, నేను ఇలా చెప్తున్నా కూడా అది రాస్తే ఇంకోడెవడో తెలంగాణ వాడెవడో యూట్యూబ్లో ఇలా అంటున్నాడు, స్టూడెంట్స్ అప్పు ఉంటుంది, పని ఉంటుంది అంటే అప్పు చేసి వస్తే క్రైమ్ చేస్తామని ICE 2018లోనే చెప్పింది. ఇక్కడ ఫర్మింగ్టన్ హిల్స్లో ఒక ఫేక్ యూనివర్సిటీ వాళ్ళు సెటప్ చేసి అండర్ కవర్ యూనివర్సిటీ. తర్వాత ఇంకోటి ఏదో ఉంది, ఆడెవడో కపుల్తో పెట్టుకున్నాడు యూట్యూబ్లో, బాగా వాష్గా ఎక్స్పోజింగ్ చేసుకుంటున్నారు ఇద్దరు. ఆడు కూడా నాకు పెట్టి ఒక ఇండియన్ రిపోర్ట్ చేయమంటే నాట్ రిపోర్టింగ్ క్రైమ్ ఈజ్ ఆల్సో క్రైమ్ రా. పైగా వాళ్ళ ICE సైట్లో ఉన్నది నేను చెప్పాను, ప్లస్ నా యూట్యూబ్లో కామెంట్ అక్కడ రాశాను. దాన్ని తీసుకెళ్ళి వీళ్ళు నన్ను డిఫేమ్ చేసుకుంటే నేనేమన్నాను మాస్టారు, ఆ ఇద్దరు యూట్యూబర్స్ని కూడా దబిడి చేయాలి ICE తీసుకెళ్ళి. ఎందుకంటే వాళ్ళు ICEకి ఎగ్నెస్ట్ వెళ్తున్నారు. గవర్నమెంట్ ఒక స్టాండ్ తీసుకుంది, క్యాష్కి పని చేయకూడదు. సో నిన్న కూడా ఒక ఆయన ఎవరో చెప్పారు, దల్లాస్పురంలో ఎంతమంది F1 స్టూడెంట్స్ పారిపోయారు క్యాష్కి పని చేస్తున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మాల్ సూపర్ మార్కెట్ పెడతామని తీసుకుని అందులో రెస్టారెంట్ కూడా రన్ చేసేస్తున్నారంట ఇల్లీగల్గా. అందులో మళ్ళీ F1 మళ్ళీ ఇల్లీగల్గా పనిచేస్తున్నారు. నువ్వు చదువుకుందుకు వచ్చావన్నప్పుడు చదివే మెయిన్ ప్రప్రథమం అవ్వాలి కదా. అది తప్ప మిగతావన్నీ మన వాళ్ళు చేస్తున్నారు కాబట్టి
ఇలాంటి థాట్స్ అమెరికన్స్కి రావడానికి కూడా ప్రప్రథమం తెలుగు వాళ్ళే, ఇండియన్స్ దీన్ని మ్యాక్సిమం అబ్యూస్ చేసేసారండి. అంచేత ప్రస్తుతం ట్రంప్ గారు అమెరికన్స్ కోసం తీసుకున్నారు. ఇప్పుడు కూడా వీళ్ళు తీసుకోపోతే ఫ్యూచర్లో మీ అమెరికన్స్ ఉండరు, వాళ్ళు అడుక్కు తినాలి వాళ్ళ దేశంలో. అందుకని వాళ్ళు ఇలాంటి స్టాండ్ ప్రతి వీసాకే తీసుకుంటున్నారు. నేను ప్రతి వీసాలో ఉన్న A to G మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి డిగ్గింగ్ చేసి మీద ఇన్వెస్టిగేషన్ వాటెవర్ ఆ స్కామ్ ఎక్స్పోజ్ చేస్తున్నాం కదా. EB-1A చేశాను, ఓ వీసాలో చేశాను, NAW వీసా చేశాను. వాళ్ళు ఎవరినో వచ్చేసి నన్ను కొట్టేశారేంటి? ఆ ట్రైనింగ్ ఇస్తున్న కూడా మనకి లీగల్ నోటీస్ పంపాడు. బట్ అందు మీద ఉన్న వాళ్ళు ఎవరో వచ్చి రింగ్ లీడర్లా ఫీల్ అవ్వలే కదా. ఓన్లీ ఒక F1 H1Bకే ఫీల్ అవుతారు. ఫీల్ ఏదో పెద్ద మనమే రింగ్ లీడర్స్. అసలు ఇండియా అంటేనే F1, ఇండియా అంటేనే H1 అన్నంత ఓవర్ హైప్ లేపేశారు. ఇంత కులాల వల్ల లేకపోతే మనకున్న అజ్ఞానం వల్ల వచ్చింది. సో ఒక దేశం వెళ్ళినప్పుడు ఆ రూల్స్ ఫాలో అవ్వాలి, అక్కడ వాళ్ళని గౌరవించాలి. అవన్నీ చెయ్యము, మా ఇష్టం నుండి మేము ఉంటాము. సినిమా హాల్లో స్క్రీన్లు చింపుతాము, విజిల్స్ వేస్తాము. ఇండియాలో చేసే తుక్కంతా ఇక్కడ చేస్తామంటే పోస్టుల మీద పాలు పోయడం, కార్ ర్యాలీలు చేయడం, ఇలాంటి అక్కడ చేసేవన్నీ అదే వేషాలు ఎక్కడ వేస్తామంటే ఇలాగే ఉంటుంది. దీనివల్ల ఏమైంది? అందరూ ఎఫెక్ట్ అయిపోతున్నారు. అదర్ దేశాలు కూడా ఎఫెక్ట్ అయిపోతాయి కదా. ఇప్పుడు 250 దేశాల నుంచి కూడా అమెరికాకి చదువుకుందుకు వస్తారు. మ్యాక్సిమం ఇండియన్స్, చైనీస్ వస్తారు. బట్ మిగతా దేశాల వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళకి కూడా OPT CPT లాసే కదా, బికాజ్ ఆఫ్ ఇండియన్స్ చేసిన క్రైమ్ వల్ల. సో అది ఇది చెప్పాలనుకున్నానండి. సో నేను ఏమంతా పాజిటివ్గానే చెప్తున్నాను. బట్ మీరు ఇండియాలో ఉండి ఈ వీడియో వాచ్ చేస్తూ అమెరికాలో MSకి ఇప్పుడైతే నాట్ గుడ్ అండి. మీ చెప్పాను కదా, మీ పేరెంట్స్ వెల్ ఆఫ్ అయి ఉండి ఆ డబ్బులు ఏం చేసుకోవాలో తెలియక ఇక్కడికి వచ్చి చదివి వెళ్ళిపోతానంటే ఫన్కి రావచ్చు. అంతేగాని ఇందాక చెప్పాను కదా, మా ఫాదర్ స్కూటర్ మెకానిక్, మా మదర్ ఇళ్ళల్లో పనిచేస్తారు. ఆ డబ్బులతో బ్యాంక్ లోన్ తీసుకుని లేదు వాళ్ళ 1 ఎకరమో లేకపోతే ఇల్లు తాకట్టు పెట్టి ఆ డబ్బులతో మా అబ్బాయిని MSకి పంపుతాను సార్, ఎందుకంటే మా ఓనర్ గారు అబ్బాయి వెళ్ళారు, ఓనర్ గారు అమ్మాయి వెళ్ళారంటే పులిని చూసిన ఎక్కువ పెట్టుకున్నట్టు వాళ్ళు వచ్చారు, నీళ్ళు వెళ్తే ఇక్కడ వీళ్ళకి ఏదైనా అయినా ఇలాంటి బిల్స్ పాస్ అయినా మీరు ఆత్మహత్య చేసుకోవాలి లేదా గుండాయి చనిపోవాలి ఇలాంటి బిల్స్ వస్తాయి. ఎందుకంటే వీడికి 50 లక్షలు ఇచ్చి పంపిస్తారు, 60 లక్షలు లేదా 30 లక్షలు. వీడికేమో ఇప్పుడు ప్రెజెంట్లీ క్యాష్కి పని చేయకూడదు, బిల్లు పాస్ అయిపోయింది, H1B పికప్ అవ్వలేదు, ఇండియా వచ్చేయాలి. ఇండియా వస్తే అసలు అమెరికాలో MS చేస్తే చెప్పాను కదా నేను ఒక వీడియోలో, ఒక ఆయన టాప్ 3 యూనివర్సిటీ తప్ప ఇంకెక్కడ చిన్న వేస్ట్ చేశారని. టాలెంట్ వాళ్ళే. సో ఏముంది, సో మీకు అసలు నిన్న అనుభవాలు కూడా చెప్పాను. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ జాబ్ చేస్తూ పార్ట్ టైంగా చదువుకున్నాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్కి మన పేరెంట్స్ డబ్బులు వాడకూడదు బాసు అని చెప్పాను. కానీ నీకు బీటెక్కే అమ్మ బాబు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు, జాబ్ రాలేదంటే నీకు స్కిల్ లేదు కాబట్టి రాలేదు. నువ్వు బీటెక్ IIT అయినా జాబ్ రాకపోవచ్చు, బీటెక్ తుక్కు కాలేజ్ అయినా జాబ్ రాకపోవచ్చు. ఎందుకు? నీకు స్కిల్ ఉండాలి, కమ్యూనికేషన్ బోల్డ్ అనే ఆస్పెక్ట్స్ ఉంటాయి జాబ్ కొట్టడానికి. సో అవి లేకుండా రానప్పుడు అమెరికాలో వేరే ఫారిన్ కంట్రీలో నువ్వు MS చేస్తే జాబ్ ఎలా వస్తుంది, MBA చేస్తే జాబ్ ఎలా వస్తుంది? తల్లిదండ్రులకు కూడా ఆ ఇంగిత జ్ఞానం కోల్పోకూడదు, కామన్ సెన్స్. సో నువ్వు ఏమొస్తుంది? రాదు. అందరికీ వస్తుందంటే క్రైమ్ చేస్తున్నారు కాబట్టి మన వల్ల వస్తుందండి. సో అలాంటి తప్పులు చేయకండి, ఫైనాన్షియల్ రిస్క్ అస్సలు తీసుకోకండి. ఓన్లీ వెల్ ఆఫ్ అయ్యి పంపిస్తాము, చదువుతాడు, వస్తే వస్తాడు, జాబ్ H1B వస్తుంది అనుకున్న వాళ్ళని పంపండి. అంతేగాని అప్పు సొప్పులు చేసి ఇల్లు తాకట్లు పెట్టి పొలాలు అమ్మి అలా పంపకండి దయచేసి. ఎందుకంటే తర్వాత మీకు మీ పిల్లలు దగ్గర మీరే ఉండకపోవచ్చు, మీ జీవితాన్ని కోల్పోతారు అమెరికాలో MS పేరు చెప్పి. ఉంటాను మాస్టర్, ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. నా పేరు కుమార్ ఎక్స్క్లూజివ్ ఛానల్ పేరు. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి ఇండియాలో ఉన్న వాళ్ళకి. ఇది కుమార్ గారు అవసరం లేదు, కుమార్ ఎప్పుడు ట్రూతే మాట్లాడతాడు. ఇది నేను లోయర్ మిడిల్ క్లాసో వాట్ ద క్లాస్ వాడెవర్, మనకి డబ్బులు లేవు, అప్పు చేసి మన పిల్లల్ని అమెరికా పంపాలా వద్దా అనే మీకు సంశయం ఉంటే ఈ వీడియో మీకు. మీ పిల్లలు ఫోర్స్ చేసి కూడా వాళ్ళకు తరివి వాడిని కూర్చోబెట్టి చూడరా వెధవా, ఆడదైతే ఆడ జెండర్ ఆయన ఇంతలా చెప్తున్నారు, ఆయన పర్సనల్ టైం దుబ్బబెట్టి. సో వేస్ట్.
నువ్వు ఏం చేయి, జాబ్ చేయి, ఫస్ట్ జాబ్ కొట్టి ఇండియాలో, ఆ డబ్బులు సేవ్ చేసుకో, ఆ డబ్బులతో వెళ్ళి కావాలంటే. మమ్మల్ని రూపాయి అడక్క. మీరు తల్లిదండ్రులు అయితే రూపాయి ఇవ్వకండి మీ పిల్లలు ఎంఎస్ కంటే. కాళ్ళు ఎరగొట్టండి, ఫస్ట్ వాళ్ళు జాబ్ తెచ్చుకోమని చెప్పండి. స్కిల్ లేదు, ఏమీ లేదు, బీటెక్ జాబ్ రాలేదు, నీకు అమెరికాలో ఎంఎస్ ఏంట్రా అని అంటే, మీరు మీ డబ్బుల్లోంచి రూపాయి ఇస్తే మీ ప్రాణం పోయినట్టే. అమెరికాలో 2025లో ఎంఎస్కి మీరు పంపిస్తే వేస్ట్. ఇన్ని టెన్షన్ మధ్యన వాళ్ళని నేను తిట్టట్లే, వాళ్ళకి ఇంత ప్రెషర్ ఉంటుంది ఇక్కడ. ఈ ప్రెషర్లో క్రైమ్ చేసేస్తారు మన వాళ్ళు. అర్థమైంది కదా? మీ మంచి కోసం చెప్తున్నాను. ఎవడు చెప్తాడు? ఫ్రీగా చెప్తే వాల్యూ ఉండదు. మీకు ఇండియన్ రూపీస్లో 10,000 రూపాయలు తీసుకుని ఇండియన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలో వాడు అమెరికన్ అయితే బెంగళూరులో 2 లక్షలు తీసుకుంటాడంట. వాడు ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు చేసే పని కూడా చేయడు. ఓన్లీ మీ అమ్మాయి అమెరికాకి వెళ్ళాలా లేదా వద్దా అనే అడ్వైస్ ఇస్తాడంట. నేను కూడా అలాంటిది ఏదైనా పెట్టాలి ఇండియా వచ్చి కన్సల్టెన్సీ, అప్పుడు వింటారు జనాలు. ఫ్రీగా చెప్తున్నాం కదా, వాల్యూ ఉండదు. 2 లక్షలు ఇవ్వండి చెప్తాను మీకు అడ్వైజ్ అని కొంతమంది రాస్తుంటారు రెగ్యులర్. నేను అడిగిన $200 ఇవి, జూమ్లో కనెక్ట్ అవుదాం, 1-to-1 డిస్కస్ చేద్దాం, నీ కేసు ఏంటి అని. ఫ్రీగా చెప్తే వాల్యూ ఏమి ఉండదు మాస్టర్. ధన్యవాదాలు మాస్టర్. ఇవ్వకండి. మీరు పేరెంట్స్ అయితే మీ పిల్లలకి రూపాయి కూడా అమెరికాలో ఎంఎస్కి ఇవ్వకండి. నీ కాళ్ళ మీద నువ్వు ఉద్యోగం చేసి సంపాదించి నువ్వు చావు అని చెప్పండి. అంతే. ఉంటాను.